జీవము గల దేవుని మాటలు పరిచర్యను ప్రోత్సహించండి. మీ ప్రోత్సాహాన్ని మరిన్ని వీడియోస్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా తెలియపరచండి. లైక్ చేసి షేర్ చేయండి. ఈ సువార్త పనిలో మీరును పాలుభాగస్తులు కండి. జీవం గల దేవుడి మాటలు వింటున్న మీ అందరికీ వందనాలండి. జీవం గల దేవుడి మాటలు ఈరోజు నాతో ఏం మాట్లాడుతున్నారో ఇందావా మరి. ప్రియా దేవుడి సంఘస్థులారా, ఈరోజు వాక్యాంశము, నీ దినములు లెక్క సంపృప్తి చేసేద్దును. హల్లెలూయా. ప్రియా దేవుడి సంఘస్థులారా, మీరంతా బాగున్నారు కదా? దేవుడి కృప చూపించి మనకి మరొక నూతన రోజు అనుకరించారు. ఆయన నామను గొప్ప చేయడానికి, ఆయన నామలో మనం అందరం ప్రకాశించడానికి మరోదే కలమే లేచి ప్రార్థన చేసుకున్నారా? బైబిల్ చదివారా? మరి ఇంకా ప్రార్థన చేసుకోకపోతే తొందరగా ప్రార్థన చేసుకోండి. బైబిల్ చదవండి. అనేకుల కొరకు ప్రార్థించండి. రైతుల కోసం ప్రార్థన చేయండి. ఎంతోమంది వ్యాపారాలు లేక ఇబ్బంది పడుతున్నారు, పనులు లేక ఇబ్బంది పడుతున్నారు. అటువంటి వారికి డైలీ పనులు దొరకాలని పూటకోలు వారి కోసం, రైతుల కోసం, అందరి కోసం ప్రార్థన చేయండి. మీకోసం నేను ప్రార్థిస్తున్నానండి. అలాగే ఈ దినము జీవంగాల దేవుడి మాటలో ఏం మాట్లాడుతున్నారో మొదటి నుంచి చివరి వరకు విందాం. ఆ రీతిగా మన హృదయాలు సరిచేసుకుని ప్రభు రాకకే సిద్ధపడదాం. ఈరోజు వాక్య భాగము నిర్మాకాండము 23వ అధ్యాయం 26వ వచనం. కడుపు దిగబడినను గొడ్డుదును నీ దేశంలో ఉండదు, నీ దినములు లెక్క సంపృప్తి చేసిదును. హల్లెలూయా. ప్రియా దేవుడి సంఘస్థులారా, ఈ దినం పరిశుద్ధాత్మ ద్వారాగా ప్రభు మనకి ఇక్కడ తెలియజేస్తున్న మాటలు ఏంటంటే, ప్రియమైన దేవుడి బిడ్డలారా, నా సహోదరాల, ఈ దినం పరిశుద్ధాత్మ ద్వారాగా ప్రభు మనకి చెప్తున్న మాటలు, రేపేం జరుగుతుందో మనకి తెలియదు. మనకి కొంతసేపటికి ఏం జరుగుతుందో కూడా మనకి తెలియదు. కానీ మన జీవితం భవిష్యత్తు కాలం అంతా ప్రభుకి తెలుసు. మనం పుట్టకముందే మన జీవితం ఏంటో దేవుడికి తెలుసు. కీర్తన గ్రంథం 139వ అధ్యాయంలో ఇక్కడ దావీదు గారు ఒక మాట చెప్తున్నారు. మన దినములన్నిటినీ కూడా లెక్కించబడి ఉన్నాయంటే అండి. హల్లెలూయా. మన దినములు, మన భవిష్యత్తు కాలం అంతా కూడా ఆయన సిద్ధపరిచుంచారు. మన జీవితం దేవుడికి కనిపించకుండా ఉండదండి. ఎందుకంటే మన జీవితం సిద్ధపరిచింది ఆయన. రేపటి జీవితం కోసం కూడా ఆయనకి తెలిసే. కాబట్టి ప్రియ సహోదరాల, నీ జీవితం కోసం నువ్వు భయపడకు. నీ జీవితం ఆయన చేతిలో. ఈ వాగ్దానంలో దేవుడు మనకి గొప్ప మరణం దాచిపెట్టాడు. దినములు ఎన్ని రోజులు ఉంటాయని ప్రభు మీతో చెప్పలేదు. నీ లెక్క సంపృప్తి చేదును అని చెప్తున్నారండి. నీ జీవితంలో గొప్ప సంతోష దినం ఉంది. మనకి ఈ జీవితం మనకి ఇలువేంటో తెలియదు. దుఃఖాలతో దేవుడు మనల్ని సంతోషించమని ఇస్తాడు. ఆయన నామను మహిమపరచడం. మనం ఏం చేస్తాం? దుఃఖాలకి లేదా ఇబ్బందులకి కుంగిపోతూ దినాన్ని గడుపుతాం. కానీ ఈ దినం మనకి ఇవ్వడానికి ఆయన ఎంతో గొప్ప సంతోషపడతాడంటే అండి. హల్లెలూయా. మంది ఈ దినం గడపడం కోసం దేవుడు ఎంతో సంతోషిస్తాడు మనకి ఈ దినం ఇవ్వడానికి. మనం ఏం చేస్తామంటే, నా జీవితం ఏంటి ఎలా ఉంది, ఇంకా నా పరిస్థితి మారలేదు, నేను ఇంకెప్పుడు మంచి రోజులు చూడనా, నా బ్రతుకు ఎప్పుడు కన్నీరేనా, నా బ్రతుకు ఎప్పుడు అవమానాలేనా, శ్రమలేనా, ఇదే నా పరిస్థితి అని చాలామంది కువ్వులిపోతూ ఉంటారు. దేవుడు మనల్ని చూసినట్టుగా మన దినమును చూడలేండి. ఎందుకంటే మనం ఈ సమస్యలు చూసి ఇంతేనా అనుకుంటాం. కానీ ఒక దినం ఉంది, ఆ దినము నిన్ను హెచ్చించబోతున్నాడండి. హల్లెలూయా. ఆ దినము నిన్ను సంతోషపెట్టబోతున్నాడు ఆయన. ఆ విషయం ఆయనకు తెలుసు. కాబట్టి నువ్వు ఎక్కువ చింతించి బాధపడి అదంతా సమయం వృధా. ఎప్పటికప్పుడు వదిలేసుకుని ప్రభువుకి అప్పచెప్పి నువ్వు ముందుకు సాగిపోవాలి. సమస్యలే చూస్తాం, సమస్యల వైపే చూసి భయపడతాం. కానీ ఆ సమస్య వెనకాల ఎంత నువ్వు సంతోషపడతావు, ఎంత ఆనందపడతావు, ఎంత దీవెని పొందుకుంటావు, అది ప్రభు చూస్తూ ఉన్నాడు. చూడండి, గొలియాతు ముందే కనబడుతున్నాడు. కానీ ఆ గొలియాతుని దావీదు కొడితే ఎంత జయం వస్తుంది, ఎంత రాజు అవుతాడు అన్నది దేవుడికి ముందే తెలుసండి. హల్లెలూయా. కాబట్టి ప్రియ సహోదరాల, పరిస్థితులు చూసి, గొలియాతు లాంటి సమస్యలు చూసి నువ్వు అంచనాలు వేసుకోకు. దేవుడు నీకు ఒక విజయం ఇవ్వడానికి సిద్ధపరుస్తున్నాడు మార్గాన్ని. మంది ఇలా భయపడతారు, పెద్ద వయసు వారు. ఏంటి, నాకేమవుతుంది, నా పరిస్థితి ఏంటి, ఈ కుదరని రోగంతో నేను బాధపడుతున్నానే, నా పిల్లల భవిష్యత్తు ఏంటి, తర్వాత నా భర్త పరిస్థితి ఏంటి, నా భర్త మరొక వివాహం చేసుకోవచ్చు కానీ నా పిల్లలకి తల్లి ఎలాగా, నా పిల్లలకి తండ్రి ఎలాగా, భవిష్యత్తు ఏంటి, మేమేమైపోతాం, ఈ రోగం ఏంటి,
మా పరిస్థితులు ఏంటి, కూలిపోతూ రాత్రులు నిద్ర మానేస్తూ ఎంతో నలిగిపోతూ ఉంటారు. దేవుడు ఈరోజు నీతోనే చెప్తున్నాడు, నీకు మంచి వాగ్దానం ఇస్తున్నాడు. నీ జీవితం ఆయనకి తెలియనిది ఏం కాదు. నీ ప్రార్థన ఆయన వినట్లేదు అనుకోకు, నీ ప్రార్థన ఆలకిస్తున్నాడు, నీ కన్నీటిని చూస్తున్నాడు. నీ జీవితంలో దేవుడు గొప్ప వెలుగు నింపడానికి సిద్ధంగా ఉన్నాడు. చూడండి, యెషయా గ్రంథము 46వ అధ్యాయం 4వ వచనంలో ఒక మాట చెప్తున్నారు. వృద్ధాప్య వరకు కూడా ఆయన మోస్తాడంట, అదే ముదువు వచ్చే వరకు ఎత్తుకుంటానని ఆయనే భరిస్తాడంట. మనల్ని చూసుకునే వాళ్ళది ఆయనండి. మన కడుపుని బిడ్డని సిద్ధపరిచిన వాడు మన పిల్లలకి భవిష్యత్తు సిద్ధపరచడా, అలాగే మన జీవితానికి సిద్ధపరచడా? ఎందుకో ఎక్కడికో ఆలోచించేసుకుని భవిష్యత్తు కాల కోసం ఇప్పటి నుంచే చింతలిస్తూ ఉంటారు. చాలామంది చింతల్లోనే నడుస్తారు. చింతలు అన్నీ విడిచిపెట్టండి. నీకు దినము దేవుడు ధరింప చేశాడు, దాన్ని ఆ దినాన్ని బట్టి దేవుని ఎలా స్తుతించాలో ఈ విషయంలో ఆలోచిస్తే మీకు ఏది కావాలో దేవుడు సిద్ధపరుస్తాడండి. హల్లెలూయా. గొప్ప ఆదరణ ఇచ్చిన దేవుని కలిగి ఉన్నాం. మనం బలం తగ్గిపోయినా ఆయన బలపరుస్తాడు, మనం ధైర్యం కోల్పోయినా ఆయన ధైర్యపరుస్తాడు. మనం భయపడుతున్నప్పుడు నువ్వు భయపడుకో, నేను నీతో ఉన్నానని చెప్తూ ఉంటాడు. అంత గొప్ప దేవుని విడిచిపెట్టి ఎలాగ మనం చింతిస్తూ ఉంటామండి? మన భారం ఆయన మీద మోపాలి. కాబట్టి ప్రియ నా సహోదర సహోదరులా, మన భయమంతా మన చింతలంతా ఆయన చేతిలో పెట్టాలి. ఆయన చేతిలో పెట్టి ముందుకి సాగిపోవాలి. ప్రతి విషయానికి భయపడకు. ఉదయం లెగ్గానే, ప్రభా ఈ దినం నాకు ఇచ్చావు, నీకు స్తోత్రం, ఇదిగో నా దినములు నీ చేతిలో ఉన్నాయి, నీ చిత్త ప్రకారంగా నన్ను నడిపించుము అని మనం ప్రభుని వేడుకోవాలి. ఒకసారి బైబిల్లో మనం యోసేపు సంగతి గుర్తు చేసుకోండి. యోసేపు సంగతి ఆ చిన్న వయసులోనే ముగింపు అయిపోయింది అనుకున్నారు ఎవరు? కుటుంబ సభ్యులందరూ కూడా. యాకోబు కూడా చనిపోయాడు. నా ప్రియమైన కుమారుడు, నా ప్రత్యేకించి కుమారుడు చనిపోయాడు యోసేపు అని యాకోబు కూడా అలాగే అనుకున్నారు. అన్న తమ్ముళ్ళు కూడా అదే చేశారు. కానీ దేవుడు ఆయన్ని చనిపోవడం, మరణానికి అప్పచెప్పలేదు. బానిసగా ఉన్న, నిందల పాలైనా, చెరసాల పాలైనా ఒక దినం వచ్చింది, దేవుడు అనుకున్నదే చేశాడండి. హల్లెలూయా. ఇచ్చిన వాగ్దానం భూమి ఆకాశం గతించిపోయినా ఆయన ఇచ్చిన వాగ్దానం గతించిపోదండి. ఆయన మాటలు గతించిపోవండి. ఇచ్చిన వారు మామూలు మనిషి కాదండి. మనుషులు ఇప్పుడు ఇస్తారు, మర్చిపోతారు. రాజకీయ నాయకులు కూడా అలాగే మర్చిపోతూ ఉంటారు. కాబట్టి మన దేవుడు మర్చిపోయినవాడు. నువ్వు ప్రార్థించి మర్చిపోయినా దాన్ని నీ జీవితంలో అమలు చేసేవాడు ఆయన. హల్లెలూయా. కాబట్టి ప్రియ సహోదర సహోదరాలా, నా తల్లిదండ్రులారా, మీ జీవితం వ్యర్థం కాదు. ఇక్కడ యోసేపు జీవితం వ్యర్థమైపోయింది అనుకున్నారు, కానీ దేవుడు దాన్ని విలువగా మార్చాడండి. చూశారు కదా? అలాగే మన జీవితం కూడా మనకు తెలియదు, మన పక్కవారికి తెలియదు, కానీ దేవుడికి తెలుసు. కానీ ఏ విషయంలో కూడా మనం భయపడకూడదు. ప్రభు ఎలా నడిపిస్తాడని కనిపెట్టి ఎదురు చూడ. వయసుని చూసి వయసు పెద్దదైపోయింది అని అనుకోవద్దు, చిన్నది వయసు అని అనుకోవద్దు, ఇంకా నా జీవితం వ్యర్థమైపోయింది అని అనుకోవద్దు. మీ ఏది ఎప్పుడు ఎలా చేయాలో ప్రభువుకు తెలుసు. నువ్వు ఆయన మాట ఆలకించే బిడ్డగా ఉండాలి. యోసేపుకి తన జీవితం ఎక్కడికి వెళ్తుందో తెలియదు. తన జీవితం బానిసత్వంలో ముగించలేదు, చెరసాలకి బానిస అవ్వలేదు. తనది ఎప్పుడు ఏం జరుగుతుందో కూడా తనకి ఏమీ తెలియదు. దేవుని నమ్మాడంతే. దేవుని నమ్మాడు. దేవుడిచ్చిన వాగ్దానం గట్టిగా పట్టుకున్నాడు. ఆయన ఎలా నడిపిస్తే అలా నడిచాడు. అంతేగాని ప్రతిరోజు సమస్యలు చూసి, బాధలు చూసి కుంగిపోయి ఏడుస్తూ మొత్తం ఉండలేదు. యోసేపుని ఎలాగైతే దేవుడు చివరి నిమిషంలో కూడా ఆయన అనుకున్న సమయం, అది మన చివరి నిమిషం అనుకోవచ్చు, కానీ యోసేపు జీవితంలో దేవుడు అనుకున్నట్టుగానే దేవుడు హెచ్చించాడండి. అలాగే ఒకళ్ళని ఆదరించే మనస్తత్వం దేవుడు నీకు ఒక రోజు ఇస్తాడు. అంటే ఇప్పుడు నీకు దగ్గర ఉంది, ఆ మనసు ఉంది, కానీ ఇవ్వలేని పరిస్థితి. కానీ ఒకరోజు దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. ఒకళ్ళ కోసం ప్రార్థన చేస్తూ నువ్వు ఉండు. దేవుడు ఏదో ఒక రోజు నీ శత్రువులకి నువ్వు ఆహారం పెట్టే బిడ్డగా నిన్ను సిద్ధపరుస్తాడు. హల్లెలూయా. చేసి చిన్న ప్రార్థన దేవుడి దృష్టిలో చిన్నది కాదు. మీరు ప్రార్థన చేయడం మొదలు పెట్టండి. మీరు ప్రార్థన చేస్తూ దేవుడితో సావాసం కలిగి ఉండండి. ఒకరోజు దేవుడు గొప్ప దీవెనిగా దాన్ని మార్చబోతున్నాడు. యోసేపు ప్రార్థన చేసినట్టు మనం ఎక్కడ చూడం, కానీ దేవుడితో ఉన్నట్టుగా బైబిల్ చెప్తుంది. దేవుడు యోసేపుకు తోడై ఉన్నాడంట. ఒక వ్యక్తికి దేవుడు తోడై ఉన్నాడంటే ఆ వ్యక్తి ఎంత సమీపంగా ఉంటే దేవుడు తోడై ఉంటాడు. కాబట్టి మనం కూడా
దేవుడికి సమీపంగా ఉండాలి. 90వ కీర్తన 12వ వచనంలో ఇక్కడ కీర్తనలో ఏం చెప్తున్నారంటే, కీర్తన గ్రంథము 90వ అధ్యాయం 12వ వచనంలో మా దినములు లెక్కించుము. దేవుడిచ్చిన విలువ, ఒక దినం ఇచ్చారంటే అది చాలా విలువైంది. రేపు ఏం జరుగుతుందో తెలియదు. ఇచ్చిన దినాన్ని ఎందుకు నువ్వు పాడు చేసుకోవాలి? కాబట్టి ఇచ్చిన దినాన్ని బట్టి దేవుని అధికంగా స్తుతించు. ఈరోజే నువ్వు దేవునితో ప్రార్థించి మొదలుపెట్టు. ఈరోజు దేవుని స్తుతించు, ఈరోజు దేవుని గణపరచు. ఈరోజు దేవుడి దగ్గర ఒప్పందం తీసుకుని ఆయనతో సావాసం చేయడం మొదలుపెట్టు. దేవుడు గొప్ప కార్యం చేయబోతుంది. ఇక్కడ మన మూల అక్షరంకి వెళ్ళిపోతే ఇక్కడ ఏం చెప్తున్నారండి? ఆయన ఏం చెప్తున్నారు? నీ దినములు సమృద్ధి చేద్దును. అంటే మన దినములు, మన కాలం, మన భవిష్యత్తు అంతా ఆయన చేతిలో ఉంది. ఆయన చేతిలో ఉన్నప్పుడు నువ్వు నేను ఏం చింతిస్తే ఏమి లాభం? ఎంత దుఃఖపడితే ఏమి లాభం? అదంతా సమయం వృధా. నశించిపోయే ఆత్మల కొరకు చింత కలిగి ఉందాం. నశించిపోయే ఆత్మల కొరకు భారం కలిగి దుఃఖంతో ప్రార్థన చేద్దాం. కన్నీటితో గోజాడదాం. మన దేశం కొరకు, మన ప్రజల కొరకు, మన నాయకుల కొరకు ఇలాంటి ప్రార్థనలు మనం చేస్తూ ఉంటే దేవుడు జవాబిస్తాడు. అంతేగాని ఎప్పుడు చూడు మన భవిష్యత్తు, మన అప్పులు, మన వివాహం, గర్భఫలాలు, జాబులు, ఆర్థిక సమస్యలు ఎప్పుడు మన కోసమేనా? మరి ఇంకెప్పుడు మన కోసం అయితే ప్రజల కోసం మనం ఎప్పుడు ఏం చేయగలం? కాబట్టి ఈరోజు చిన్న పనిగా ప్రార్థనగా నువ్వు మొదలుపెట్టి దేని విషయంలో చింతించొద్దు. దేవుడి మీద నమ్మకం పెట్టి మీరు ముందుకి సాగిపోండి. ఎందుకంటే మన దినములు లెక్కించేవాడు, ముగించేవాళ్ళు వాడు దేవుడే. కాబట్టి ఆయనకి తెలుసు. కాబట్టి మనం ప్రార్థనలతో ముందుకు సాగిపోతాం. చెప్పడానికి సింపుల్గానే ఉందండి. అనుభవిస్తున్నామంటే నిన్నెవరు భరించమన్నారు? నువ్వు ఆయనకి అప్పచెప్పి చూడు. ఒకసారి నీ బాధ్యత అప్పచెప్పి ఆయనతో సావాసం చేసి చూడు. దేవుడే నిన్ను ముందుకు నడిపిస్తాడు. ఆ రీతిగా నీ హృదయాన్ని సిద్ధపరచుకో. అటు కృపా దినైతే ప్రభు మనందరికీ దయచేసిన గాక. ఆమేన్.